నమస్తే. ఇప్పుడు ఒక సంఘటన మనం షేర్ చేసుకుంటే గనక మనకు ఆశ్చర్యాన్ని కలిగించక తప్పదు. గత యూపీఏ ప్రభుత్వంలో ఇప్పుడు బీజేపీ కన్నా ముందు ఎన్నో కుంభకోణాలను, స్కాములతో దేశం మొత్తం కూడా అట్టుడికిపోయిన పరిస్థితి. అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి అన్నా హజారే లాంటి వారు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలు, యువత రోడ్డు మీదకొచ్చి నిరసనను తెలియజేస్తూ కూడా మద్దతు తెలపడంతో చివరికి అప్పుడున్నటువంటి యూపీఏ గవర్నమెంట్ కాళ్ళబేరాన్ని దిగొచ్చి లోక్పాల్ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. 2013లో పార్లమెంట్లో లోక్పాల్ బిల్లు ఆమోదం పొందిన దగ్గర నుంచి 2019 వరకు కూడా అసలు కార్యకలాపాలే సాగించలేని పరిస్థితి అన్నమాట. చివరికి 2019లో మొత్తానికి లోక్పాల్ బిల్ ఆఫీస్ కోసం కూడా ఒక హోటళ్లను, అది కూడా న్యూఢిల్లీలో ఉన్న 5 స్టార్ హోటళ్లను సిద్ధం చేశారు. 2019 నుంచి 2025 వరకు కూడా ఇప్పటి వరకు కూడా లోక్పాల్ ఒక్క అవినీతి కేసును కానివ్వండి, లేకపోతే అవినీతి చేసిన వ్యక్తిని కానివ్వండి శిక్షించలేదు. అవును, మీరు విన్నది నిజమే. ఈ 2019లో ఏర్పాడైన లోక్పాల్ ఇప్పటి వరకు 2025 వరకు కూడా ఎటువంటి అవినీతి కేసులో పాల్పడినటువంటి వ్యక్తులను కానీ, వ్యవస్థలను కానీ శిక్షించడం జరగలేదు. 0 కానీ అందులో పనిచేసినటువంటి సిబ్బంది 7గురికి మాత్రం 5 కోట్ల రూపాయలతో ఒక BMW కార్లను కొనడానికి సిద్ధమైంది ప్రభుత్వం. ఇప్పటి వరకు కూడా ఒక్క అవినీతి కేసుని ఐడెంటిఫై చేయలేదు, శిక్షించలేదు. అసలు విచారణ కూడా జరగని లోక్పాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల కోసం ప్రజాధనాన్ని, అది కూడా 5 కోట్ల విలువ చేసే ఒక్కొక్క కారు విలువ 5 కోట్లు, అలాంటివి 7 మందికి 7 BMW కార్లను కొనుగోలు చేస్తుంది ఈ ప్రభుత్వం. అప్పుడు 2019లో ఏర్పాటు చేసిన దగ్గర నుంచి 2025 వరకు కూడా ఆ సంస్థ నడుపుతున్న ఆఫీస్ కూడా 5 స్టార్ హోటల్లోనే, అది కూడా నెలకు 50 లక్షల చొప్పున ప్రజాధనాన్ని అటు ఆఫీస్కి, ఇటు వాళ్ళు వాడుతున్నటువంటి వాహనాలకు ఖర్చు చేసిందే తప్ప ఇప్పటి వరకు కూడా లోక్పాల్ వల్ల ఈ దేశంలో అవినీతికి పాల్పడిన సంస్థ కానీ, వ్యక్తి కానీ ఇంతవరకు కూడా లోక్పాల్ ముందు నుంచొని శిక్ష అనుభవించిన ఒక్క కేసు కూడా లేదంటే ఆశ్చర్యంగానే ఉంది కదా. ఎస్, ఇది నిజం.